హాయ్ స్టూడెంట్స్, మనము 6th క్లాస్లో ముందు వీడియోలో సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ థర్డ్ చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్, అంటే మనము నెంబర్స్ తోటి ఆడుకోవడం అన్నట్టు. సో ఏ విధంగా అంటే ఏదైనా ఒక నెంబర్ చూసినప్పుడు ఆ నెంబరు దేనికి మనకు డివిజన్స్ వచ్చు కదా, డివిజన్స్ టోటల్గా డివిజన్ చేయకుండా ఆ నెంబర్ని చూడంగానే మనకు అది ఏ నెంబర్ తోటి డివిజబుల్ అవుతుందో చెప్పడం అన్నట్టు. అదే ప్లేయింగ్ విత్ నెంబర్స్ అన్నట్టు. సో మనకు ఫస్ట్ ఒక నెంబర్ ఉంటుంది, అది నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆ ఈవెన్ నెంబర్ అయితే ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అయితే దేనికి డివిజబుల్ అవుతుందో అలా మనము ఫైండ్ అవుట్ చేస్తూ మనం నెంబర్ని చూడంగానే నేర్చుకోవడం అన్నట్టు డివిజన్స్. సో దీన్నే ప్లేయింగ్ విత్ నెంబర్స్ అని చెప్తాం. ఓకే, సో దీంట్లో ఏముంటాయంటే డివిజబిలిటీ రూల్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ డివిజబిలిటీ రూల్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఏంటిది 1 కదా, 1 దేనితో డివిజన్ చేసినా అదే వస్తుంది. బట్ నెక్స్ట్ నెంబర్ 2. సో ఈ 2 అనేది దేనికి డివిజబుల్ అవుతుంది అంటే ఏ నెంబర్లకి డివిజబుల్ అవుతుంది అని మనం ఫస్ట్ తెలుసుకోవడం. డివిజబిలిటీ రూల్లలో ఫస్ట్ది డివిజబిలిటీ బై 2, నెక్స్ట్ది డివిజబిలిటీ బై 3, నెక్స్ట్ డివిజబిలిటీ బై 4, నెక్స్ట్ డివిజబిలిటీ బై 5, నెక్స్ట్ డివిజబిలిటీ బై 6 అండ్ డివిజబిలిటీ బై 8, డివిజబిలిటీ బై 10. ఇవి రూల్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మనం టోటల్గా డివిజన్ చేయకుండా అది డివిజబుల్ అవుతుందో లేదో చెప్పడం. నెంబర్స్ చూడంగానే నెంబర్స్ని బట్టి మనము అది డివిజబుల్ అవుతుందో లేదో చెప్తే దాన్ని డివిజబిలిటీ రూల్స్ అని చెప్తాం అన్నట్టు. సో ఫస్ట్ వన్ డివిజబిలిటీ బై 2. ఓకే, ఫస్ట్ మీకు ఈవెన్ నెంబర్స్ ఏంటి ఆడ్ నెంబర్స్ ఏంటియో తెలియాలి. ఓకే, దానికంటే ముందు అసలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఎవ్రీడే యూజ్ చేసే నెంబర్స్ ఉంటాయి కదా, వాటినే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో చాప్టర్ 3 ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ మనకు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఎవ్రీడే యూజ్ చేసే నెంబర్స్నే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఎవ్రీడే మనం ఏమి యూజ్ చేస్తూ ఉంటాము, 1 2 3 4 అని ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ మమ్మీ అదొకటి తీసుకొనిరా ఇది తీసుకొనిరా అని చెప్తూ ఉంటుంది కదా. సో అలా మనము 1 2 3 4 5 సో ఆన్ ఇలా యూజ్ చేసే నెంబర్స్నే మనము న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఈ న్యాచురల్ నెంబర్స్లో మళ్ళీ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్ అంటే 0 2 4 6 8 10 12 14 16 18 20 22 24 ఇలా ఉండేటివి ఈవెన్ నెంబర్స్. సో చూడండి, 0 ఫస్ట్ 1 ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 2 ఓన్లీ 1 ప్లేసే, 4 6 8, ఇక్కడ 10 1 ప్లేస్ 10 ప్లేసు. మనం 10 ప్లేస్ తోటి అవసరం లేదు, 1 ప్లేస్లో ఏముంది 0 ఉంది. సో మళ్ళీ 0 2 4 6 8, మళ్ళీ 1 ప్లేస్లో ఏముంది 0 2 4 6 8, ఇలా ఇవన్నీ ఉంటే దట్ ఈస్ ద ఈవెన్ నెంబర్స్. మళ్ళీ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటిది? ఆడ్ నెంబర్స్ ఏంటి? ఇక్కడ 0 ఆఫ్టర్ ఏంది 1 మిస్ అయింది 1, నెక్స్ట్ 2 ఉంది 3 5 7 9 11 13 15 17 19 so on. So this is the odd numbers. Okay, even numbers this one and odd numbers this one. Okay, now divisibility rules.
divisibility rule. Divisibility rule లో ఫస్ట్ divisibility rule ఏంటిది? divisibility by 2. ఫస్ట్ మనం నెంబర్ ఏం యూజ్ చేస్తాము? divisibility by 2. 2 తోటి ఏం డివిజబుల్ అవుతుంది? సో దీంట్లో ఆల్ ఈవెన్ నెంబర్స్, ఆల్ ఇక ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8 ఇలా ఉంటాయి కదా, అవి అన్నీ ఈవెన్ నెంబర్స్ అన్నీ 2 తోటి డివిజబుల్ అవుతాయి. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ divisible by 2. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ divisible by 2 అంటే వన్స్ ప్లేస్లో ఏముండాలి? అవి 0 ఉండాలి, 2 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 8 ఉండాలి. ఓకే, సో అలా ఉంటే దట్ ఈస్ ద ఈవెన్ నెంబర్స్. వన్స్ ప్లేస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఆ 10th ప్లేస్లో 100 ప్లేస్లో ఏది ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. బట్ వన్స్ ప్లేస్లో మాత్రం 0, 2, 4, 6, 8 ఇలా ఉంటే దట్ ఈస్ ద ఈవెన్ నెంబర్ అన్నట్టు. సో నేను ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ చెప్తాను. ఎగ్జాంపుల్ 368. సో వన్స్ ప్లేస్ చూసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కదా, ఈ రెండింటితో మనకు సంబంధం లేదు. వన్స్ ప్లేస్లో ఏముంది? 8 ఉంది. 8 ఉందంటే ఇట్ ఈజ్ divisible by 2. ఒక వన్స్ ప్లేస్ మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ ఆర్ నెంబర్ ఉంది కదా, నాట్ డివిజబుల్ అని చెప్పొద్దు. ఇక్కడ వన్స్ ప్లేస్లో 8 ఉంది. సో దిస్ ఆల్ నెంబర్ ఈజ్ divisible by 2. చూద్దాం మనకు కరెక్ట్గా వస్తుంది. 368 డివైడెడ్ 2. ఒకసారి చెక్ చేద్దాం. 2 తోటి 368ని డివిజన్ చేద్దాం. 2 1 జా 2, బ్రింగ్ డౌన్ 6, 3 minus 2 1, 16, 2 8 జా 16, bring down 8, here 0, 2 4 జా 8. ఓకే, సో 8 minus 8 0. సో మనకు డివిజబుల్ అయిందా? అంటే 0 రిమైండర్ వచ్చేసింది కదా. సో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ divisible by 2 అని మనకు ఈ ప్రాపర్టీ, ఈ divisible by 2 రూల్ది మనకు వస్తుంది. సో వన్స్ ప్లేస్ మాత్రమే చెక్ చేయాలి. వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఇలా ఉంటేనే దట్ ఈస్ divisible by 2. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సెకండ్ ఎగ్జాంపుల్ 64,836. మనం ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం. వన్స్ ప్లేస్ ఏముంది? వన్స్ ప్లేస్ కదా ఇది. వన్స్ ప్లేస్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో దిస్ ఈజ్ ఇట్ ఈజ్ divisible by ఏంటి? 2. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ 7,985. ఏముంది ఇక్కడ? వన్స్ ప్లేస్ 5 ఉంది. ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్. సో ఇట్ ఈజ్ నాట్ divisible. It is not divisible by 2. ఇది ఈవెన్ నెంబర్ కాదు, అందుకే ఇది నాట్ divisible by 2. అంటే మనం దీన్ని డివిజన్ చేసామనుకో రిమైండర్ 0 రాదు, కాబట్టి ఇది divisible కాదు. అంటే అది మొత్తము మనకు డివిజన్ చేయడం రాదు అని. ఓకే, సో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ divisible by 2 అయితే దట్ ఈస్ ద divisible by 2 అవుతుంది. ఓకే, now so here divisible by 2 దే ఇక్కడ ఇచ్చాడు మనకు. ఓకే, 0, 2, 4, 6, 8 ఇన్ ద వన్స్ ప్లేస్లో ఉంటే దట్ ఈస్ divisible by 2. here do this sums చెక్ చేద్దాం. do this ఏమిచ్చాడు? do this
are 953, 9534, 900, 452 divisible by 2 and question వేశారు. Also check by actual division. సో మనకు డివిజన్ రూల్ ఉంటుంది కదా, డివిజబుల్ బై 2 అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో మామూలుగా మనం ఎవ్రీ టైం మనం డివిజన్ చేసే ఆ రూల్ కూడా యూజ్ చేసి ట్రై చేయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, దీంట్లో ఫస్ట్ వన్ 953. సో వన్స్ ప్లేస్ ఏంటిది 3. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నెంబర్. సో it is not divisible. It is not divisible by 2. సో ఈవెన్ నెంబర్ కాదే కాబట్టి నాట్ డివిజబుల్. మనం చెక్ చేద్దాం. 2 తోటి 953ని డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ 9 ఒకటే తీసుకుందాం. సో మనము ఫస్ట్ 1 నెంబరే తీసుకోవాలి. దీంట్లో 2 టేబుల్లో 9 వస్తుందా? సో రాదు. దానికంటే స్మాల్ నెంబర్ 2 4s are 8. సో 2 4s are 8. నెక్స్ట్ నెంబర్ బ్రింగ్ డౌన్ 5. 9 minus 8 1 15. 2 4 7s are 14. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ 3. Here 5 minus 4 1 13. సో 2 టేబుల్లో ఎక్కడ వస్తుంది 13? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14. So 2 6s are 12. Now this is 3 minus 2 1, 1 minus 1 0. సో 1 రిమైండర్ ఉంది కాబట్టి ఇది డివిజబుల్ కాదు అని. సో ఇట్ ఈజ్ నాట్ divisible by 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చాడు 9534. సో వన్స్ ప్లేస్లో ఏముంది 4 ఉంది. సో ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఇట్ ఈజ్ divisible by 2. ఓకే, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో దట్ ఈజ్ divisible by 2. (9,534) divided 2 చేద్దాం. 2 9,534. So now 2 4s are 8. Bring down 5. 9 minus 8 1. 2 7s are 14. Next 1. Here 1 minus 1 0. Bring down 3. 2 6s are 12. 3 minus 2 1. Here bring down 4. So 2 7s are 14. Remainder 0 వచ్చింది. So it is divisible by 2. మనం డివిజబిలిటీ రూల్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అంటే యాక్చువల్ డివిజన్ చేసినా కూడా వస్తుంది. రిమైండర్ 0 వస్తే దట్ ఈస్ divisible by 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ ఏమిచ్చాడు, వన్స్ ప్లేస్లో ఏముంది 0 ఉంది. 900. సో వన్స్ ప్లేస్లో ఏముంది, వన్స్ ప్లేస్ ఈజ్ 0. సో ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్, అంతే కదా. సో ఇట్ ఈస్ divisible by
2. So it is divisible by 2. దాన్నే మళ్ళీ మనము మామూలు డివిజన్ మెథడ్లో చేద్దాం. 900 డివైడెడ్ 2. 2 తోటి 900ని డివైడ్ చేద్దాం. సో 9 ఉంటుందా? ఉండదు. బట్ దాని స్మాల్ నెంబర్ ఏమవుతుంది? 9 కంటే స్మాల్ నెంబర్ 8 ఉంటుంది టేబుల్లో. సో 2 4s are 8. Bring down 0. 9 minus 8 1. So 2 5s are 10. Again this one bring down 0. 10 minus 10 0. Okay, 2 zeros are 0. Now 0 remainder. So మనకు 0 remainder వచ్చింది అంటే it is divisible by 2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఏమిచ్చాడు? 452. సో వన్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ? వన్స్ ప్లేస్ ఈజ్ 2. సో ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్, అంతే కదా? 2 అనేది ఈవెన్ నెంబర్. ఇట్ ఈజ్ డివిజబుల్ బై 2. అంతే కదా? ఈవెన్ నెంబర్ ఉంటే దట్ ఈజ్ డివిజబుల్ బై 2 అవుతుంది. నా యాక్చువల్గా డివిజన్ చేద్దాం. 452 డివైడెడ్ 2. 2 తోటి 452ని డివిజన్ చేద్దాం. 2 టేబుల్లో 2 2s are 4. నెక్స్ట్ 5. బ్రింగ్ డౌన్ 4 minus 4 0. 2 2s are 4 again. Next here 2 bring down 5 minus 4 1. So 2 టేబుల్లో 2 6s are 12. Here 0. So రిమైండర్ 0 వచ్చిందంటే ఇట్ ఈస్ డివిజబుల్. ఓకేనా? సో డివిజబిలిటీ బై 2ది కంప్లీట్ అయింది. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై 2 అవుతే దట్ ఈస్ ద డివిజబిలిటీ బై 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో డివిజబుల్ బై 3ని చెప్పేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డివిజబిలిటీ బై 3 అలాగే డివిజబిలిటీ బై 6 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.